ఓవైపు కరోనా ఉధృతి కలవరపెడుతోంది. అయినా జీవన ప్రమాణం ఆపలేక, జీవన ప్రయాణం ఆపలేక పరిస్థితి. అందుకే జనాలు ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఉద్యోగాల కోసం, అవసరాల కోసం ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. ఆర్టీసీ యాజమాన్యం కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. మళ్ళీ విజృంభిస్తున్న వేళ ప్రయాణికులు అలాగే ప్రజలు ఏ మేరకు అప్రమత్తం అయ్యారు అనే దానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఎంజీబీఎస్ లో ఉన్నటువంటి డిపోలో ఉన్నాము. ఇక్కడ నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు ఎలా వెళ్తున్నారు, తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అనే విషయాల్ని మనం చూద్దాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి బస్సులో ఎట్లా ఉంది పరిస్థితి, అసలు ప్రయాణికులు ఏ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఆర్టీసీ సిబ్బంది ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇలాంటి విషయాలన్నింటినీ చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ బస్సులో మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కొందరు మాస్కులు పెట్టుకునేటువంటి పరిస్థితి మాత్రం కనపడట్లేదు. అయితే కరోనా వ్యాప్తి చెందుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎట్లా ఉండాలి అనే దానికి సంబంధించి కొంతమందితో మాట్లాడదాం. కరోనా వ్యాప్తికి సంబంధించి అందరూ జాగ్రత్త తీసుకుంటున్నారు. అయితే ఆర్టీసీ కూడా కొంతమంది సిబ్బందిని పెట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి అవగాహన పరుస్తున్నారు. ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తున్నారు ప్రయాణికులకి? ఏం లేదు సార్, ఇప్పుడు ప్రయాణికులకు మాత్రం టోటల్గా మేము ఏం చెప్తున్నామంటే అందరూ కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది. టోటల్గా అందరూ మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజర్ దగ్గర పెట్టుకొని జాగ్రత్త పడాలి, మనమే జాగ్రత్త పడాలి. అందుకోసమే మేము ఇక్కడ ప్రయాణికులను మొత్తం అందరినీ మోడిఫై చేసుకుంటూ బైలడిలా, జగ్గల్పూర్, సుక్మా, కుంట వీళ్ళందరి ప్రయాణికుల్ని మేము బస్సులలో ఎక్కించుకుంటూ వాళ్ళకి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి కరోనా బారి నుంచి మీరు తట్టుకోవాలని చెప్పేసి, జాగ్రత్త పడాలని చెప్పేసి ప్రతి ప్రయాణికునికి చెప్పుకుంటూ మేము ప్రయాణికుల్ని మా బస్సులలో ఎక్కించి సురక్షితంగా పోవాలని చెప్పేసి చెప్తున్నాం సార్. కండక్టర్ గారు, ఎట్లా మీరు టికెట్ ఇచ్చేటప్పుడు కావచ్చు, లేకపోతే ప్రయాణికులు డబ్బులు ఇచ్చేటప్పుడు కావచ్చు, ఎట్లాంటి జాగ్రత్తలు? శానిటైజర్ పెడుతున్నాం, వాళ్ళకు సోషల్ డిస్టెన్స్, మాస్క్ కంపల్సరీ పెట్టుకోమంటున్నాం. ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి అని మా ప్రతి ప్రయాణికులకు చెప్తున్నాం మేము. అంటే ప్రయాణికులు పాటిస్తున్నారా? ఇప్పుడు మళ్ళీ కరోనా వస్తుంది కదా, ఎట్లా? ప్రయాణికులు పాటిస్తున్నారండి, మేము చెప్తున్నాం కదా వాళ్ళకు. మాస్కులు పెట్టుకొని బస్సు ఎక్కాలి, శానిటైజర్ చూసుకోవాలి. మాస్కులు లేకపోతే బస్సు ఎక్కనియట్లేదు. మాస్క్ లేకపోతే బస్సు ఎక్కనియట్లేదు. మాస్క్ పెట్టుకున్న తర్వాతనే బస్సు ఎక్కనిస్తాం. చూడండి, అందరికి మాస్కులు ఉన్నాయి. రైట్. మొత్తానికి ఆర్టీసీ సిబ్బంది కొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రయాణికుల్లో చాలా వరకు కొంత చైతన్యం కనిపించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. శానిటైజర్స్ అలాగే మాస్కుల్ని మాత్రం మస్ట్గా వాడుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇప్పుడు బస్సులో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఉన్నటువంటి 60 మంది ప్రయాణికుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరిస్తున్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం. మొత్తానికి కరోనా వ్యాప్తి చెందుతున్నటువంటి ఈ సమయంలో ప్రస్తుతం కొంతమంది ప్రయాణికులతో మాట్లాడదాం. ఎట్లా ఉంది సార్ కరోనాకు సంబంధించినటువంటి వేవ్ మళ్ళీ మొదలైనటువంటి నేపథ్యంలో ఎట్లా అలర్ట్ అవుతున్నారు? అంటే ప్రయాణికులందరూ ఎవరు జాగ్రత్తలో ఉంటే మాస్క్, శానిటైజర్ తీసుకుంటే ఆ కరోనా అనేది మన ధరించేదండి. మన మన జాగ్రత్తలో మనం ఉంటే అది వ్యాధి అని. రైట్. మొత్తానికి ప్రయాణికుల్లో కూడా చాలా వరకు అలర్ట్నెస్ అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ని ధరిస్తున్నారు. మాస్క్ లేకపోతే బస్సు ఎక్కే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి ఆర్టీసీ సిబ్బంది చెప్తున్నారు. డ్రైవర్లు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం. కరోనా మళ్ళీ వస్తుంది కదా, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? బస్సు శానిటైజర్ చేయడం అట్లాంటిది? శానిటైజర్ చేస్తారు వాళ్ళు డైలీ. శానిటైజర్ బాటిల్ ఉంది మా దగ్గర. శానిటైజర్ ఊక వాళ్ళకి వేసేస్తాం, మాస్కులు ఊక పెట్టుకుంటారు. అంటే మీరు బస్సు డిపో నుంచి వచ్చేటప్పుడు శానిటైజ్ చేస్తారా డిపోలలో? చేస్తారు. రైట్. మొత్తానికి బస్సు డిపో నుంచి బయలుదేరుతున్నటువంటి సందర్భంలో కూడా శానిటైజ్ చేసిన తర్వాత మాత్రమే బయటికి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి కరోనా మళ్ళీ ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం, అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీ కూడా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ రత్నబాబుతో చారి, ఎన్టీవీ, ఎంజీబీఎస్ నుంచి.